కుచేలుడు వెళ్ళిపోయాక రుక్మిణీదేవి శ్రీకృష్ణునితో, మిమ్మల్ని ఇలా నేను తొలిసారిగా చూస్తున్నాను. ఇహపరాల్లో ఎవరికి దక్కని గౌరవము దేవదేవుడి చేతనే కాలు కడిగించుకున్న ఆ కుచేలుడు ఎవరు స్వామి అని అడిగింది. దానికి శ్రీకృష్ణుడు, దేవి, అత్రి, భృగు, వశిష్ఠ, గౌతమ, కశ్యప, భరద్వాజ, విశ్వామిత్రులు ఎందుకు మహర్షులయ్యారో తెలుసా? ధర్మరాజు, భీష్ముడు, హరిశ్చంద్రుడు, వశిష్ఠుడు, శ్రీరాముడు ఎలా ధర్మనిష్ఠులయ్యారో తెలుసా? కుబేరుడు, బలి, అర్జునుడు, జనకుడు, ధృతరాష్ట్రుడు ఎలా ధన సంపన్నులయ్యారో తెలుసా? జమదగ్ని, నారద, కపిల, వేదవ్యాస, మార్కండేయ, పరాశర, దక్షుడు ఎందుకు భక్తులు, మునులు, మహర్షులు, ప్రజాపతులయ్యారో మీకు తెలుసా? దేవి, చెప్తున్నా విను. ఇప్పుడు నేను చెప్పిన వారందరూ మరియు ఎందరో పురాణ పురుషులు ధర్మాన్ని పాటించి ఆచరిస్తే ఏమి పొందవచ్చో లోకాలకు చూపించిన వారు. అంటే ధర్మము దేనికి సాధనమో వారందరికీ తెలుసు కాబట్టి మహాపురుషులయ్యారు. కానీ కుచేలుడు ధర్మం అంటే ఏంటో తెలియని వయసులో, ధర్మంగా ఉంటే ఏమి పొందగలమో తెలియని వయసులో, ధర్మం దేనికి సాధనమో తెలియని వయసులో ధర్మ నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు. నన్ను కూడా ధర్మంగా ఉండమని పదే పదే చెప్పేవాడు మా బాల్యంలో. దేవి, ఈ 14 బ్రహ్మాండాల్లోని సమస్త వాంగ్మయం చెప్పేది ధర్మం గురించి. కుచేలుడు ధర్మం గురించి తెలియని వయసులో ధర్మ మార్గంలో ఉండి ధర్మం గురించి నాకు చెప్పేవాడు. అతడు వేద ధర్మాలకు అతీతుడు, నాకు పరమ ప్రియ మిత్రుడు అని రుక్మిణీదేవితో అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవికి అర్థమైంది ధర్మము సాక్షాత్తు పరబ్రహ్మం అని. జై శ్రీకృష్ణ.